నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అక్కడ కూటమి ప్రభుత్వము, బీజేపీ యాంగిలు, జనసేన, తెలుగుదేశం, ఇందులో రాజకీయంగా ఎవరికి అవకాశాలు వస్తున్నాయి, అది ఎమ్మెల్సీ కావచ్చు లేదా ఇతరత ఏమైనా సరే, ఆగమేఘాల మీద అవకాశాలు వస్తున్నాయని ఒక చర్చ ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య ఈ 2-3 రోజుల నుంచి విస్తృతంగా జరుగుతూ ఉన్నది. ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడంలో లేదా పొందిన సామాజిక వర్గాల పొందికలో సరిగ్గా లేదు అని కొందరంటే, కూటమి ప్రభుత్వం ఇట్లాగే ఉంటుందా అని మరికొందరు అంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సమకాలీన రాజకీయ పరిణామాలపైన మాట్లాడదాం. మన దగ్గర చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ విధానాలపైన, రాజకీయ అంశాలపైన వారు మాట్లాడుతూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ కూడా ఈ అంశాలపైన మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అందరికీ నమస్కారం. ఏపీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ప్రధానంగా ఎమ్మెల్సీ పదవుల కేటాయింపు ఎట్లా ఉంది? కూర్పు ఇక్కడ మాత్రం అభినందిస్తున్నానండి. బలహీన వర్గాలకి చాలా కాలం తర్వాత అసలు తెలుగుదేశం పార్టీ వచ్చిందంటేనే డెఫినెట్గా మేబీ బికాజ్ ఆఫ్ దర్ నా నాయకుడు కమ్యూనిటీ ఉండొచ్చు, కానీ బలహీన వర్గాల కాన్సెప్ట్ మీద వచ్చింది. అంతవరకు కూడా మిగతా వర్గాలనుకున్న ఆ కాన్సెప్ట్ మీద కానీ బలహీన వర్గాలకు మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వడం కానీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ మేబీ ఇవాళ చాలా రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ 3 స్థానాలు కూడా, అందులో ఇచ్చిన 2 స్థానాలు బలహీన వర్గాలకు ఇస్తే 1 స్థానం కూడా కావలి ప్రతిభా భారతి గారు, అంటే జస్టిస్ పున్నయ్య గారి మనవరాలు గ్రీష్మ గారికి కూడా, దీనిలో ఎస్సీ సంబంధించి పున్నయ్య గారి మనవరాలు వారు. అవునండి, జస్టిస్ పున్నయ్య గారి మనవరాలు, కావలి ప్రతిభా భారతి గారి కుమార్తె స్పీకర్గా చేశారు, మంత్రిగా చేశారు ఉమ్మడి రాష్ట్రానికి. అందువల్ల ఇది ఒక అంటే నేను ఎలాగ వాళ్ళ వ్యక్తిగత గుణగుణాల గురించి పక్కన పెట్టేసి ఏది బీదా రవిచంద్ర గారు లేదా నాయుడు గారు వీళ్ళ గారు, బట్ ఒక పాజిటివ్ ఆస్పెక్ట్గా తీసుకుంటాను. ఎందుకంటే 2 రాష్ట్రాలు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మినహాయించి చుట్టుపక్కల 8-9 రాష్ట్రాల్లో కూడా బలహీన వర్గాల ముఖ్యమంత్రులు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన మన తమిళనాడు ముఖ్యమంత్రి బలహీన వర్గాల నుంచి ఇప్పుడు చేస్తున్నాడు. తెలంగాణ నుంచి వెళ్ళిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేశాడు బీసీది, కానీ 2 రాష్ట్రాలు లేదు. సరే, ఎనీవే పాజిటివ్ ఆస్పెక్ట్ అండి. బట్ యాజ్ ఫార్ యాజ్ ఉత్తర భారతీయ జనతా పార్టీ, జనసేనకు సంబంధించి కళ్యాణ్ బాబు గారు అది ఓసీ వర్గంగా, వాళ్ళ తమ్ముడు గారు నాగబాబు గారు లాంగ్ టైం నుంచి డిజర్వ్డ్ అని అభిప్రాయం ఉంది, ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా 2 సీట్లు వస్తే 2 సీట్లు కూడా సి రామచంద్రయ్య గారు, అంటే కళ్యాణ్ బాబు గారు ఒత్తిడి మీదుగా అని అన్నారు. కానీ బట్ ఈ ఆయన ఓన్ ఇది ఉందండి, రాజీనామా చేసే ఇచ్చారు. హరిప్రసాద్ గారని, వారు కూడా కళ్యాణ్ బాబు గారి సొంత మనిషి, చాలా కాలం నుంచి వచ్చినాయి. దాని మీద మొత్తం అంతా ఒకే వర్గానికి ఇస్తున్నారని ఆరోపణలు చేసినప్పుడు, యాక్చువల్గా ఆయన సపోర్ట్ బేస్ ఉన్నప్పుడు వర్గం అంటే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చేశారు. బట్ రామచంద్రయ్య గారు ఇన్హెరెంట్గా లీడర్ అండి, ఆయన చేశారు. సరే, హరిప్రసాద్ గారు లేకపోతే ఇప్పుడు వచ్చిన నాగబాబు గారు అని అన్నారు. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ విషయంలో అంతే తేడా వచ్చింది. మీరు అన్నారు చూసారు ఆగమేఘాల మీద, అసలు ఎప్పుడో బాలయ్య గారి విషయంలో దేశ చరిత్రలోనూ అది కూడా ఫ్లైట్ లేట్ అయిందని 5 నిమిషాలు ఒక విమానం వేసుకుని అధ్యక్షురాలు వచ్చేయటం, ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం, హైదరాబాద్ నుంచి ఇంకో ప్రత్యేక విమానం వేసుకుని ఇంకోళ్ళు వచ్చేసేయటం, అది నామినేషన్ పత్రాలు అవ్వటం, ఆవిడ సంతకాలు పెడతాం ఆలస్యం అయితే, ఎక్కడో కాశీ విశ్వేశ్వరరావు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర సంతకాలు పెడతాం, ప్రాణంలో తప్పిన పెను ప్రమాదం, యాక్సిడెంట్లు అవటం అవ్వకపోయినా చెప్తానండి. వచ్చి సరే టైము ఇది వెనక్కి తిప్పారు ముందు తిప్పారు నేను కామెంట్ చేయకూడదని, నిజం నాకు తెలియదు. మొత్తానికి 14 నిమిషాల ముందు నామినేషన్ ఇచ్చారండి. అంత వేగంగా జరిగిపోయింది అంటే కొన్ని గంటల అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఆయన తిట్లు తిడితే ఇక్కడ చెవుల్లోంచి రక్తం వచ్చేది వీరాభిమానులకి. పైగా ఈర్రాజు గారు మామూలు కాదు, అలిపిరి ప్రమాదం సంఘటన కూడా సంభవిస్తుందంటే ఒక ప్రాణం మీద కూడా తీసుకొచ్చేసిన సంఘటన మీద మాట్లాడితే, ఇవాళ కూటమి ధర్మం అంటారు వీళ్ళు, వెన్నుమొక్కలేని స్పైన్లెస్ లీడర్స్ అండి వీళ్ళు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, ఏదైతే సోము వీర్రాజు గారు వ్యక్తిగతంగా వచ్చిందానికి అభినందిస్తా, కానీ ఆంధ్రప్రదేశ్ హక్కుల మీద, ఆత్మగౌరవం మీద అసలు హక్కులు అక్కర్లేదన్నట్టు ఆయన మాట్లాడుతుంటే నాకు అర్థం. ఆయన చేసిన గొప్ప ఉద్యమం ఏంటంటే చీప్ రేట్లకి సారాయి ఆ రోజుల్లో ఇవ్వాలనే ఒక గొప్ప ఉద్యమం చేశారని చెప్పుకుంటారు ఆయన గురించి. ఈ మధ్యకాలంలో మా కూటమి అధికారంలోకి వస్తే 50 రూపాయలకి చీప్ లిక్కర్ ఇస్తా, మీకు అంతకన్నా నాణ్యమైన ఇస్తా అని చెప్పి బ్రహ్మాండమైన ఉద్యమం చేశారన్న ఎవరు? ఈ గవర్నీలు ఈర్రాజు గారు. రికార్డు ఉందా? ఉందండి, మీ అన్ని పంపిస్తాను, మీరు ఓపెన్ చేయండి. చీప్ లిక్కర్, అది కూడా నాణ్యమైన 70 రూపాయలు అంటే 50 రూపాయలకి ఇస్తాను. ఆయన చేసిన ఉద్యమం మహోద్యమం అది.
తాగండి, తాగి ఊగండి, తాగి సావండి, ఇదేనండి సిస్టమ్. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు రాయలసీమ ఉత్తరాంధ్ర రూపాయి గురించి మాట్లాడట్లా. అమరావతి గురించి అప్పులు తెచ్చుకుని సావండి అంటే దాని గురించి మాట్లాడలేదు. పోలవరాన్ని, ఆయన ఉన్న జిల్లాకు సంబంధించిన పోలవరాన్ని శాశ్వతంగా ఒక ప్రపంచ చరిత్రలో, నేను చెప్తాను, ప్రపంచ చరిత్రలో మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజ్కి పరిమితం చేసిన కేంద్ర ప్రభుత్వంలో కంప్లీషన్ అని రాసిన ఏకైక ప్రాజెక్ట్ అని మాట్లాడలేదు. చీప్ లెక్కర్ 50 ఇవాళ ఆనందంతో ఊగుతూ ఉన్నారు. ఇంకో విషయం కూడా తెలిసింది, ఔపారికిస్టు అయి ఉన్నాం. యాక్చువల్గా ఇన్ని ఫ్లైట్లు రావడానికి కారణం ట్రంప్ గారని అంటున్నారండి. డొనాల్డ్ ట్రంప్ గారికి ఈయనకి సంబంధం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికలకి ఆదాని గారు ఏదైతే ఉన్నారో, ఆదాని గారి మీద 3 లక్షల కోట్లు 80,000 కోట్ల నష్టం వచ్చింది దానికి ఇవ్వటం వలన వస్తే కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం, జనం కూడా చెప్తున్నారు ఇన్ని లక్షల కోట్ల నష్టం వస్తున్నప్పుడు తీసేసి వీళ్ళే చెప్పారు కదా. ఈ టైంలో ఆయన మీద కేసు ఎత్తేయడానికి ట్రంప్ గారు నిర్ణయించారు. చూసి అమెరికాలో కేసు పడింది కదా, ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయం, ఆంధ్రప్రదేశ్ జరిగిన ఒప్పందాల మీద. అవును, ఇది ఇష్యూ ఉంది కదా. అంటే నేను వారు అనుకుంది ఔపారిటిస్ట్ డోంట్ అండి. దీనివల్ల ట్రంప్ గారు మాట్లాడుకున్నారని, యాక్చువల్గా రాకెట్లో రావాల్సిందండి, రాకెట్ పైకి వెళ్ళి రావాలి కాబట్టి శరవేగంతో రాలేదని, దీనివల్ల పుతిన్ గారి మీద అలా జెలెన్స్కీ గొడవ, ఈయన కనుక అక్కడ ఉంటే ఇడ్లీలు తింటూ ఉంటే ఆ కార్యక్రమం ఆగిపోయేదని, ఇద్దరు దెబ్బలాడేవారు కాదని, ప్రపంచ రాజకీయాల్లోని ఈయన వల్ల మరింతమైన గణనీయమైన మార్పు వస్తుందని, చైనా కూడా ఆసక్తిగా ఉందని, ఈయన మీద ఇవన్నీ చాలా కథనాలు వస్తున్నాయి. ప్రపంచ చరిత్ర మారిపోయేటట్టుంది, ఈయన లేకపోతే ఎమ్మెల్సీ కానీ ప్రమాణ స్వీకారం చేయకపోతే అని జనం చెవులు కోరుకుంటున్నారు. ఎందుకు చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నప్పుడు ఆయన మాట్లాడిన తీరు నాకు నచ్చలేదు. ఇవాళ ఆయన మాట్లాడిన చీప్ లిక్కర్ గురించి ఉద్యమం చేయడానికి అండి ఇక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం వాళ్ళు మొత్తం గుజరాత్కి తరలించి వెళ్ళిపోతుంటే ఆంధ్రప్రదేశ్లో హక్కుల కోసం నిలబడాల్సిన మనిషి కాదు ఆయన, గౌరవనీయులు. నేను మాత్రం ఎప్పుడు ఆయన మీద గౌరవంగా మాట్లాడి, నేను జగన్ గారితో కుమ్ముక్కయ్యానని లేదా చంద్రబాబు నాయుడు గారితో కుమ్ముక్కయ్యాని, కాంగ్రెస్తో కుమ్ముక్కయ్యానని మాట్లాడలేదా చర్చల్లో? నేను గౌరవంగా మాట్లాడితే హీరో శివాజీ గారి పాపం ఈయన్ని ఏమో ఏజ్ వచ్చింది జాగ్రత్తగా మాట్లాడుతాను, మా ఊళ్ళో గేదెలకు కూడా ఏది వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. నేను ఎప్పుడు ఎద్దేవా చేయలేదు, గౌరవప్రదంగా. కానీ ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి మాట్లాడమంటున్నా. చీప్ లెక్కర్ ఏంటండి? చీప్ లెక్కర్ 50 ఇదే పార్టీ ఉద్దేశం. కానీ మీరు చంద్రబాబు నాయుడు విషయంలో తీవ్ర ఆవేదన మీ మాటల్లో కనబడుతున్నది. చంద్రబాబు విషయంలో అంటే చంద్రబాబు నాయుడు గారు వెన్నుమోకలు ఇవాళ ఏంటండి? గుజరాతీలో ఆర్డర్ ఇస్తే తలం చెప్పుకుంటారా? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నడిచే ప్రభుత్వం ఏందండి? ఆదాని గారు అంటుకో ప్రభుత్వమా ఆంధ్రప్రదేశ్లో? ఏం జరుగుతుందండి ఇవాళ? కనీసం ఆయన లోపల ఒక మదన పడతా మా అమరావతిని తిరిగి రైట్ ట్రాక్లో పెడదామని చూస్తుంటే ₹1 సాయం ఇవ్వకుండా అంతా గ్రాంట్ అని చెప్పి అబద్ధాలు ఆడి ఇవాళ అప్పులు తెచ్చుకోండి, ఈ అప్పులు మీరు సావండి అని చెప్తుంటే, పోలవరం మీద, రాయలసీమ ఉత్తరాంధ్ర మీద ఏమని చెప్పమంటారు చెప్పండి? అయినా ఎందుకని స్పైర్లెస్ లెటర్స్ అని చెప్పాలా నేను? ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కళ్యాణ్ బాబు గారు అయితే ఆ పార్టీలో ఉంటున్నారు కదా, నేనేం ఆ పార్టీతో అనుబంధంగా ఉన్నారు కాబట్టి నేను మాట్లాడలేను. అంటే ఆయనకు పార్టీ ఉంది కదా, ఆయన పార్టీ ఎప్పటి నుంచో ఉత్తర భారతీయ జనతా పార్టీతో అనుబంధంగా ఉంది. ఆ పార్టీ ఆయనే కదా ఈ అపవిత్రమైన పొత్తుని ఉత్తర భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశానికి కుదిర్చింది. అంటే రాజకీయాల్లో పవిత్రం అపవిత్ర పొత్తులు ఉంటాయి. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రాజకీయాల పార్టీలు వాళ్ళ వరకు ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం జరుగుతుంది. దాంట్లో డెఫినెట్గా హక్కులకి మాట్లాడకూడదని చెప్పిన, మాట్లాడలేని విధంగా చేస్తే మాత్రం అపవిత్రమైంది కదా. ప్రశ్నించాలని చెప్పిన పవన్ కళ్యాణ్, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని పదే మాట్లాడే సభల్లో గర్జించిన పవన్ కళ్యాణ్, ఉత్తరాది అహంకారం నశించాలి. ఎవడు మీకు సిగ్గు లేదురా, శరం లేదురా, కారణం రాసుకున్న ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మేము చెప్తున్నా. వీడియో వేయండి మీరు, దయచేసి మీరు వీడియో వేయండి, వేస్తేనే ప్రజలు తెలుస్తుంది కరెక్ట్ మాట్లాడాను. ఎందుకంటే సచ్ ఏ పర్సనాలిటీ ఏమన్నాడు ఆయన? ఒక రాష్ట్ర హక్కుల కోసం నిలబడతా అన్నాడు. భావితరాలకి దెబ్బతినిపోతున్నాయి ఆయన బాధపడి. మళ్ళీ ఇవాళ నేను మతం లేదన్నాడు, కులం లేదన్నారు ఆయన. సచ్ ఏ పవర్ఫుల్ పర్సనాలిటీ ఉన్నట్టుండి ఇంత ఇలా మారిపోవటం దేశ రాజకీయాల్లో రాజనారాయణ గారిని కూడా చూడలేదండి ఈ విధంగా. దేశ రాజకీయాల్లో చెప్తున్నాను, ఈ విధంగా మాట్లాడే మనిషి నేను చూడలేదు. సత్య ఎంత గొప్ప మనిషి అనుకున్నామండి. భారతదేశ అభ్యుదయ భావాలు ఉన్నాయనుకున్నాం. ఇవాళ చూసుకుని ఈ మతం ఎలాగో మన ఆంధ్ర భావం లేదు, కులం భావంతో పనిచేయండి అని చెప్తున్నారు. ఎవరు? కళ్యాణ్ బాబు గారు. ఆంధ్ర భావం లేదు, తెలంగాణ వాళ్ళని చూడండి వాళ్ళకి ఎలా ఉన్నారు, మనకు ఆంధ్ర భావం లేదు అన్నారు. మళ్ళీ తర్వాత ముందేమో కులం భావంతో పనిచేయండి అన్నారు. ఏంది నాకు అర్థం కావట్లేదు. అంటే ఎందుకు అట్లా సనాతన ఎందుకు మాట్లాడారు మీరు? ఆయన ప్రశ్నించాలి తప్పితే నేను కాదు. బాధ కలిగి మాట్లాడుతున్నా. సచ్చే పవర్ఫుల్ పర్సనాలిటీ, సచ్చే అభ్యుదయ భావాలన్న వ్యక్తి. అసలు మతం గురించి మాట్లాడినా లేదా ఏది మాట్లాడినా మానవత్వం ముందని మాట్లాడిన వ్యక్తి. వాళ్ళ అపొలిటికల్ సనాతనవాదిని నేను మాట్లాడతాం. గవర్నీయులు వారు తిరుపతి దేవస్థానం ఇప్పటివరకు ఇక్కడి నుంచి మేము
విల్ గో బ్యాక్ టు అయోధ్య అంటాం. తిరుపతి వెంకటేశ్వర స్వామికి అయోధ్యకి పోలిక ఏంటండి? ఇంకా విగ్రహం బాలరాముడి విగ్రహం తప్పితే మెయిన్ విగ్రహం రాలేదు, దేవాలయం కూడా అవ్వలేదు, వెళ్ళిపోతామని మాట్లాడతాం. మా వెంకటేశ్వర స్వామిని తక్కువ చేయడం కాదా? ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. సచ్ ఏ గుడ్ పర్సనాలిటీ. ఆయన ఇక్కడ లడ్డూలు లక్షలాది లడ్డూలు కల్తీ చేసి పంపించి ఎవరు చెప్పారండి? అక్కడ తిరుపతి అయోధ్య రాముడి కోసం తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలు లక్షలాది లడ్డూలు కల్తీ చేసి పంపించేశారా? మరి కేసు పెట్టి తేల్చమని, నీకు తేల్చమనండి. ఎంత తప్పు జరిగిందండి? ఇక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్ర పోలేదా? చాలా బాధగా ఉంది. ఇక్కడ మా ఎమ్మెల్సీ దగ్గరికి వద్దాం. మరి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగిన నాయకులు అనే పేరుంది. ఇప్పుడు ఆయన మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నది. నమ్మొద్దండి ఇది. అది 5 నిమిషాల్లో ఇక్కడ రెండు ఉన్నాయి. శరద్ పవార్ గారు ఇక్కడ రెండు ఉన్నాయి. రెండు నమ్మొద్దు అంటే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం అనేది నమ్మొద్దా? అది నమ్మండి. సత్యాన్ని సత్యంగా మనం ప్రశ్నిద్దాం, మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ రోజు యూపీఏ కన్వీనర్ కింద, ఆ తర్వాత యూపీఏ కాదు, నేషనల్ ఫ్రంట్లో ఫస్ట్ ఎన్టీ రామారావు ఉండ, తర్వాత యునైటెడ్ ఫ్రంట్, ఆ తర్వాత ఎన్డీఏలో కూడా చక్రం తిప్పి మోడీ గారు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించిన వ్యక్తి. కావాలంటే ఎంపీస్ని పిలిపించి మిత్రులు ఉన్నారు అక్కడ, రామ్మోహన్ రావు గారు, వాళ్ళందరితో మాట్లాడిన డేట్లు కూడా చెప్తారు వాళ్ళు. అలాంటి మనిషి ఆ రోజు చక్రం తిప్పిన మాట వాస్తవమే కదా. అబ్దుల్ కలాం గారిని ఈయనే చేశారని చెప్పుకొని ప్రముఖ. మరి ఇవాళ మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారంటే ఈయన బలం కూడా, మద్దతు కూడా ఉంది కదా. అబద్ధం అంటే ఎట్లా అబద్ధం? నాకు అర్థం కావట్లేదు. 5 నిమిషాలు ఇష్యూ అది కాదు. ఇవాళ ఆడికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఒకే ప్రాధాన్యత ఇచ్చిందంటే ఆయన వచ్చుండంటే ఆయన కోసం కాదు చంద్రబాబు నాయుడు గారి పదవి కోసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయమంటే గుండు సున్నా చుట్టి గాలి కబుర్లని చెప్తా ఉంటే ఏమనుకోవాలండి? నేను రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఇప్పుడు నేను చెప్తాను, ఏమండి ఆంధ్రప్రదేశ్ ఇచ్చేసారంటే భ్రమంలో బతకొద్దండి. ఆంధ్రప్రదేశ్ అప్పుని ఎత్తిమే పెట్టారు, నాశనం చేశారు, ఒక రాయలసీమ ఉత్తరాంధ్రకి ఇవ్వలేదు. రోజు అన్ని పేపర్లో మాత్రం ఫౌండ్ ద ప్లస్ డిమాండింగ్ ఫ్రమ్ చంద్రబాబు బికాజ్ ఆ పదవిలో ఇది బడ్జెట్లో వచ్చిందని. నాకు అర్థం కావట్లేదండి. ఎంత ఫిగర్స్తో మ్యాజిక్ చేస్తూ ఉన్నారంటే తెలంగాణకైతే గుండుసిన్న పైన గుండుసిన్న పెడుతున్నారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి ఏమీ లేదండి ఇవాళ. బట్ ఎనీవే ఒక్కటి ఇవన్నీ కన్నా ముందు అండి, ఇవాళ ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన ఎవరేమంటే కూటమి ధర్మం అంట. ఎవరిగా అంటే వర్ర రవీంద్ర రెడ్డి గారు, వల్లభనేని వంశీ గారు కూడా బీజేపీలో జాయిన్ అయితే ఇచ్చేస్తారా? చేయటానికి ఏం పని చేయాలి? వాళ్ళు విమానం ఎక్కాలి పెద్దవాళ్ళు. అహ్మదాబాద్ అది అక్కడ కర్సనభాయ్ పటేల్ గారు నిర్మా వాషింగ్ పౌడర్ ఫ్యాక్టరీ ఉంది, దాంట్లో చేస్తే అన్నీ సాఫ్ అయిపోయి నిర్మా వాషింగ్ పౌడర్ అని ఇక్కడ తిరిగి రాగానే వెంటనే నిర్మా వాషింగ్ పౌడర్ ఎవరు స్నానం చేయాలి? ఎవరు స్నానం చేస్తే వాళ్ళు పవిత్రులు అయిపోతారు. ఇప్పుడు ఇన్నిసార్లు కేసీఆర్ గారు వేసి చూపించలేదు ఒకసారి మీకు? వెళ్ళటం నిర్మా షాపింగ్ ఇలా బయటికి రావడం. సో దూత్కి సఫేదో అంటారు కదా హిందీలో, చెప్తూ ఉంటారు కదా, పాలు అలాంటివి తెలుపని, అలాగ అయిపోయి సత్య చరిత్రలు అయిపోతారు ఉత్తర భారతీయ జనతా పార్టీకి వెళ్ళగానే. వాళ్ళు రేపొద్దున వర్ర రవీంద్ర రెడ్డి గారు కానీ, నేను ఆ పదచాలం ఉదహరించకూడదు కానీ పేర్లు ఆయన అలాంటి వాళ్ళు అమేజ్ చేసిన ట్రోలింగ్కి, వల్లభనేని వంశీ గారు కానీ బీజేపీలో జాయిన్ అయిపోయి గుజరాత్లో ఆర్డర్ వస్తే, గుజరాతీ భాషలో వస్తే వీళ్ళిద్దరిని మా కోటాలో మేమేం చేస్తామని, కూటమి ధర్మం కదా, మా కోటాలో వాళ్ళిద్దరిని మంత్రులు చేయవయ్యా అని చెప్తే చేసేస్తారా? అంటే మీరు అనేది ఆగమేఘాల మీద 2 విమానాలు రావడం మీరు అన్నారు, చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఒకసారి ఏదో 5 నిమిషాల విమానం. ఇక్కడ ఎవరు పాల్లాంటి తెలుపు కోసం ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి డెడ్లీ అంటే ఒక భయంకరమైన ఆయన్ని కంట్రోల్ చేయడానికి ఒక అద్భుతమైన చాక్చెక్కింగ్ గేమ్ ఆడుతుంది ఉత్తర భారతీయ జనతా పార్టీ. ప్లీజ్ డో నాట్ అండర్ ఎస్టిమేట్ సోము వీర్రాజు గారు. మనం నచ్చిన మా హక్కుల గురించి ఆయన పోరాటలేదు ఇక్కడ బాధ తప్పితే ఆయన్ని చెక్కే పంపించారు. పిఎన్వి మాధవ్ గారు చాలా ఉత్తముడు. మీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీజేపీ చలపతిరావు గారు అధ్యక్షులు చేశారు చూసారు, వాళ్ళ అబ్బాయి. ఆయనకి ఎమ్మెల్సీ రావాలి యాక్చువల్. ఆయన ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుల కింద పెడుతున్నారు. ఈయన్ని ఇక్కడ నేతగా పెట్టి ఆయన చాలా చంద్రబాబు నాయుడు గారు చక్రవ్యూహంలో బందీ అయిపోతున్నారు తనకు తానుగా తెలియకుండానే. చాలా క్లియర్గా ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఏం చెప్తే అది నడిచే పరిస్థితి వచ్చింది. ఎందుకంటారు అట్లా? దౌర్భాగ్యం, ఆంధ్రులు చేసుకున్న దౌర్భాగ్యం అండి ఇది. తమలో తాము పోరాడుకుంటూ వాళ్ళు చెప్పినట్టు కొట్టుకుంటూ జీ పాదుషా జీ హుజూర్ నీ కాల్మొక్తా పాయించిన దొర అని చెప్పి ఢిల్లీ వెళ్ళి ఏళ్ళు కొట్టుకుని ఈయన మీద కంప్లైంట్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వేలాది సంవత్సరాల చరిత్రలో ఇవాళ అలాంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గానికి ఎమ్మెల్సీగా అవకాశం తీసుకోవటం,
చంద్రబాబు నాయుడు బీసీలకు ఎస్సీకి ఇవ్వడం, మీ సామాజిక వర్గానికి అందులో ఇద్దరు ముగ్గురు నాయకులు కొంతమంది ఉంటారు కదా పనిచేసిన వాళ్ళు సీరియస్గా సీనియర్లు కూడా ఉంటారు కదా, రాలేదు అనేది ఏమైనా ఆవేదన ఉన్నదా మీకు? నేను కాదండి, ఒకటండి పార్టీది పర్సనల్ విషయం. కానీ వరం గారికి ఎందుకు రాలేదండి? పిఠాపురం వరం గారు, త్యాగరాజు, తెలంగాణ త్యాగరాజు గారు వచ్చే వరకు వచ్చింది, ఆ తర్వాత మాకుందాం. ఇవాళ ఈ త్యాగరాజు గారికి ఎందుకు రాలేదు? ఎవరు ఆపారండి? ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏంటి సభలో? నేను అధికారంలోకి వచ్చిన దాట మొట్టమొదటి ఇచ్చే పదవి ఇది. అప్పుడు లాస్ట్ టైం ఎందుకో లేదు, కళ్యాణ్ బాబు హరిప్రసాద్ గారు ఇప్పించుకున్నారు, అది న్యాయమేనా? ఎందుకంటే ఆయన కోసం నిలబడి ఖచ్చితంగా నిలబడి ఎన్ని కష్టాలు వచ్చినా సరే హరిప్రసాద్ గారు ఆయన పక్కన నిలబడినాడు. ఆయన తట్టుకోవటం అంటే చాలా కష్టం, కట్టుకుని నిలబడ్డారు. దట్ ఐఎమ్ యాక్సెప్టింగ్. బట్ వర్మ గారికి ఎందుకు లేదు తెలుగుదేశం పార్టీలో? కారణం ఏమి ఉండొచ్చు? ఇవాళ శ్రీధర్ గారికి ఎందుకు లేదు? ఉమా గారికి ఇస్తారులే తర్వాత సంగతి. ఇవాళ ఎందుకని జరగలేదు? ఇంకా అనేక మంది ఉన్నారు, ఎందుకని జరగలేదు? ఎందుకనంటే కేంద్రంలో ఉన్న ఆదేశాలు నడుస్తున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నారు అనుకుంటాం, అది ఒక సాటిస్ఫాక్షన్. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏది చెప్తే నడిచింది. తీవ్ర నిరాశలో ఉన్నారు మీరు. నేను నిరాశలో కాదు, నా బాధ ఏంటంటే తెలంగాణ కూడా వస్తున్నా, నిర్వేదనలో ఉన్నారు. కాదండి, ఆంధ్రప్రదేశ్ హక్కులు రావట్లేదండి, తాకట్టు పెట్టేస్తున్నారండి వీళ్ళు. నాకు అంతకుమించి నేను నిజంగా చెప్తున్నాను, నేను ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ కాదు, అసలైన భారతీయ జనతా పార్టీలో నాయకులు తలుచుకుని ఆదాని గారిని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలను అమలు చేస్తే 1000 కొబ్బరికాయలు, నేను మాట తప్పనండి మీ ముందు చెప్తున్నాను, ఇది ప్రకటించాను, మీ అన్ని టీవీలో వచ్చింది. ఉత్తర భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు నా చేతితో 1000 కొబ్బరికాయలు కొట్టి జై అన్నపోతే మీ ఇష్టం, ఏదో నేను మాటలు రాజకీయ నాయకుడు. ఇప్పుడు ఏపీకి విభజన హామీలన్నీ అమలు చేయమనండి. నాకు వ్యక్తిగత ఏమండి, నేను గౌరవిస్తానండి మొండమోహన్ జోషి గారిని, అద్వానీ గారిని, వాజ్పేయి గారిని, జానా కృష్ణమూర్తి గారిని, సికింద్రాబాద్ గారిని, విజయరాజ్ సింధే గారిని, ఆనాటి భారతీయ జనతా పార్టీ నాయకుడు. అదానీ గారిని మోయమాలంటే అదానీ గారికి భయం చేయాలి, వాళ్ళిద్దరు మనుషులకు భయం చేయాలంటే ఎట్లా కుదురుతుందండి? రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టుకుని నేను అన్నదాంట్లో ఒక తప్పు ఉందండి. కానీ మీ ఆవేదన బహుశా మనం ఈ సంవత్సరంలో 3-4 సార్లు మాట్లాడాను, విపరీతమైన ఆవేదన. తెలంగాణకు అన్యాయం జరిగినా పోరాట తత్వం ఉందంటున్నా నేను. ఇక్కడ కనీసం మేము మాట్లాడుతుంటే నేను చెప్తున్నాను, ఢిల్లీ నేను చేసిన తప్పు అని చెప్పండి. ఎవరన్నా ఒక మీడియా వారిని మీకు తెలిసి మీ ఉద్యమంలో కూడా తప్పుగా మాట్లాడాను నేను. ఎవరు మాట్లాడారు వాళ్ళ సంగతి తీసేయండి, అశోక్ బాబు గారు సార్. నేను వాళ్ళందరినీ గౌరవిస్తుంటే ఏం తప్పు చేస్తాను నన్ను మీడియా బహిష్కరించింది, మేజర్ మీడియాలు 3 మీడియాలు. టీ న్యూస్ బహిష్కరించిందంటే తర్వాత ఆలోచించుకుందాం. అటు చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్, వీళ్ళందరి పైనేమో నేనేం తప్పు చేశాను అడుగుతున్నాను. నా ఢిల్లీలో మనం 100,000 మందితో ధర్నా చేస్తే క్రితం సంవత్సరం ఒక అక్షరం ఒక రాలేదే. నేషనల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ నేను జేడి లక్ష్మణ్ గారు కలిసి నేషనల్ సెమినార్ ప్రొఫెసర్ అందరిని పిలిచి ఒక జాతీయ సినిమా చేస్తూ ఒక్క అక్షర అనే అక్షరం ఒక్కడ తెలుగులో రాయలేదే. ఏం తప్పు చేసాం? డిస్పైట్ దట్ ఐ రెస్పెక్ట్ ఆల్ ది జర్నలిస్ట్. అంటే నేను అటో ఇటో ఉండా స్వతంత్ర వ్యక్తులను చచ్చిపోవాలా మనుషులు? లేదా ఇద్దరు కలిసి దాడి చేస్తారా? 3 కలిసి, పైన ఒక ఆయన అంటే 3 కలిసి. కేసీఆర్ గారు అంటే ఆయన ఏదో ఉద్యమం చేశారు కాబట్టి వాళ్ళు బహిష్కరించారనుకున్నాం. నేను బహిష్కరించకుండా ఉన్న 1-2 ఛానల్ పక్కన పెడదాం. కానీ చెప్తున్నాను, ఏం తప్పు చేశారని నేను ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అనుచితంగా, వ్యక్తిగతంగా, దుర్మార్గంగా, అసభ్యంగా దూషించానా? మీ జీవితంలో చెప్పండి నాకు. మీ ఇప్పుడు కేసీఆర్ గారిని దూషించానా? ఎందుకని కాదు, ఎందుకని దూషించిన వాళ్ళు వీళ్ళ పక్కన పెట్టుకుని భుజాల మీద పెట్టుకుని పదవులు ఇచ్చారు. వీళ్ళ వీరామ్మాలేమో వాళ్ళని పొగుడుతున్నారు. ఒక్క మాట నేను విధానాల మీద మాట్లాడాను. ఆవేదన కాదు, నుంచి రాష్ట్రం నాశనం అయిపోతుంది నేను చెప్తున్నాను. నేను అలా అనుకున్నారు ఇలాంటి చర్యల వల్ల ఒక తరం దెబ్బతింది. విభజన హామీలు ఇవ్వకపోతే రాయితీలు గుజరాత్కి పట్టుకెళ్ళిపోయారండి. 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే బాగుపడుతుందండి, సుఖంగా ఉంటుందండి. భావితరాలు దెబ్బతే 15 లక్షల మంది ఇండస్ట్రీలు తయారవుతారండి రాయితీలు ఇస్తే. 1.5 కోటి మంది సొంత రాష్ట్రాలలో, సొంత ఊళ్ళల్లో బ్రహ్మాండంగా ఉపాధి పొందుతారండి. ఇవాళ ఎంతమంది రాయితీలన్నీ గుజరాత్ పట్టుకెళ్ళిపోతే, మాట్లాడిపోతే ఒక ఆంధ్రప్రదేశ్కి రావాలి, తెలంగాణకు రాకుండా ఎందుకని 42 మంది ఎంపీలు, మొత్తం కలిసి 60 మంది రాజ్యసభతో కలిసి ఉన్న ఎంపీలు ఇవాళ ఎందుకని? యూ ఆస్క్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ బైక్ మీకు సమాధానం చెప్పొచ్చు. లేకపోతే అక్కడ నాయుడు గారిని అడగండి, ఆయన సమాధానం చెప్పొచ్చు విజయనగరం జిల్లాలో. లేదంటే మిథున్ రెడ్డి గారిని అడగండి. ఏంటి పరిస్థితి ఢిల్లీలో? నేను మాట్లాడమని నేను అందరూ లక్ష్మణ్ గారు సిపిఎం జైలు లక్ష్మణ్ గారు నేను సాధన సమితి లేఖ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్కి పోలవరం అన్యాయం చేస్తుంది, సవరణ పెట్టండి బాబు అంటే ఒక పత్రికలో వేయడానికి ఏంటండి బాధ? అంటే జేడి లక్ష్మణ్ సిపిఎం పార్టీ జేడి లక్ష్మణ్ గారు మేము మిగతా వాళ్ళందరూ పనికి మాలాల కింద లెక్కన వాళ్ళకి ఏం తప్పు చేశాం మేము? ఇది వార్త వేయండి, నిర్ణయం ప్రజలు తీసుకుంటారు. అన్యాయం జరుగుతుంది, శాశ్వతంగా వచ్చే 2.5 సంవత్సరాలకు అన్యాయం జరుగుతుంది. దాంట్లో బిల్లులో పెట్టేశారు. నాకు ఆంధ్రప్రదేశ్ స్టేటా జిల్లా చెప్పండి నాకు, అది బడ్జెట్టా? ఆంధ్రప్రదేశ్ స్టేటా జిల్లా అండి? ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాస్తారండి.
అదొక బడ్జెట్టా? ఈజ్ క్లోజ్డ్ ఫ్రమ్ హియర్, ఈజ్ కంప్లీటెడ్ బై దిస్ అని చెప్పి రాస్తారా? ఒక అమెండ్మెంట్ పెట్టండి మహానుభావాన్ని. మొత్తం 36 మంది ఎంపీలకి లేఖ పంపించాం, పబ్లిక్గా విడుదల చేశాం, అందరం సంతకాలు పెట్టాం. లబ్ధ ప్రతిష్ఠులు, ఎక్స్ వైస్ ఛాన్సలర్స్ అందరం ఉన్నారు మా కమిటీలో. కనీసం మా వాదన ప్రజలకు తెలియకపోతే నేను ఏం చేయాలి చెప్పండి? తిరుగుతూనే ఉన్నాను. కానీ ఇక్కడ తిరుపతిలో మీటింగ్ పెట్టాం, తిరుపతిలో నేను జేడి లక్ష్మీనారాయణ గారు పెట్టాం, గుంటూరులో పెట్టాం, లేదా విశాఖపట్నం, అన్ని చోట్ల తిరుగుతూనే ఉన్నా కదా మేము. బహిరంగ వాళ్ళందరినీ పిలిచి మిగతా ఇంట్లోకి చూసి మిగతా వాళ్ళని మీటింగ్ పెట్టి మాట్లాడతాం. ఒక్క అక్షరం మాకు ఎందుకు రావట్లేదు? మేము చెప్పింది ఏం తప్పు చేసామని చెప్పండి. మేము ఒక్క తప్పు మాట్లాడాను ఎవరి మీదన్నా? సరే, మీడియాది మీరు ఇది 3వ 4వ సార్లు చెప్పండి. అవును, ఏం చేయాలి? మా వాదన ఏం చేయమంటారు? కూడా చెప్పుకోకపోతే మేము ఏం చేయను? మీరు అడిగారు ఆవేదనని, నేను చెప్పాను. రాష్ట్రం తప్పదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు చక్రబంధనంలో ఇరుక్కున్నారు, ఇంకా ఇరుక్కుపోతున్నారు ఊబిలో. అంతగానం ఎందుకు వచ్చిందని, ఏమిటి కారణం, ఏమై ఉండొచ్చు? ఏంటంటేనండి, ఆయన అరెస్ట్ చేయించడం, అటు పక్కన హేమంత్ సోరెన్ గారు, కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రులు కూడా జైలుకి వెళ్ళటం, 53 రోజుల పాటు ఈయన ఎవరు ఎక్స్పెక్టెడ్ లైఫ్ అండి. ఆయన తిరిగి కంబ్యాక్ అనేది ఎంతో స్థితప్రజ్ఞత ఎంతో ఉంటే కానీ ఏ మనిషి కన్నా ఆ స్థాయిలో ఉన్నవాడు మీకు రావటం కష్టం అండి. అట్లాంటిది వెల్ స్టేజ్ మీద అంటే మీరు చెప్పండి, మీరు దూరంగా నుంచి ఆలోచించినా దూరం నుంచి కూడా గ్రహించుకోవచ్చు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక వల్ల అరెస్ట్ అయిపోయి 53 రోజులు లోపల పడి ఉంటారు. కేంద్రంలో హోంమంత్రి శాఖకి మోడీ గారికి తెలియకుండా జరిగిందంటే ఎవరైనా నమ్ముతారండి? నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్టోబర్ 2వ తారీఖున లోకేష్ గారు దీక్ష చేస్తున్నప్పుడు ఇవి కూడా పేపర్లో రాదు, బ్యాండ్. ఎవరో కూడా మిగతా పార్టీలు వెళ్ళలేదు. బికాజ్ ఈ నేను అక్కడున్న ప్రొఫెసర్స్ని, మిగతా వాళ్ళని, దళిత వర్గం, మిగతా అందరిని నేను తీసుకుని వెళ్ళినప్పుడు సంఘీభావం తెలియజేసినప్పుడు ఆ రోజు గమనించింది ఏంటంటే దే ఆర్ ఇన్ టచ్ విత్ ఆదాని గారి మనుషులు, ఎవరైనా కానీ ఇద్దరు మనుషులు వాళ్ళతో టచ్లో ఉన్నారని నాకు అనిపించింది. తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. అన్నాడు కానీ బయటకు వచ్చి అంటే నేను ఆయన కూడా పూర్తిగా తప్పట్టను. ఇవాళ కేంద్రంలో ఉన్న ఆదాని గారు అండ్ కంపెనీ, ఆదాని గారిని గౌతమ్ ఆదాని గారు అర్థంగా దాష్టికం చేసేవాడు అన్నట్టు ఆ బ్యాచ్ ఇద్దరు చేస్తున్న దానివల్ల ఆంధ్రప్రదేశ్ కుదేలైపోయిందండి. నేను వాళ్ళు చెప్తున్నాను, ఇది ఒకసారి ఆలోచించకపోతే భావితరాలు దెబ్బతింటే మాట్లాడితే పొద్దునుంచి రాత్రి వరకు మీరు చేసే పని ఏంటి? ఉచ్చన్ గారు బూతులు చెప్తే బూతులు మీరు టెలికాస్ట్ చేస్తారా? మళ్ళీ అవతరాలు మైకి పెడితే అవతరాలు ఏమో ఇంకో బూతులు మాట్లాడితే దీని మీద చర్చిలా? వాళ్ళ రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, విద్యార్థులు ఇబ్బందులు ఉన్నాయి, అసలు విభజన హామీలు లేదు, వలస కోసం వాళ్ళు కూడా పోయి మీకు ఎన్ని కుటుంబాలు ఇవాళకి హైదరాబాద్ వస్తున్నాయండి? మా ఊళ్ళో కనీసం గత సంవత్సరంలో వచ్చిన 30 కుటుంబాలు చూపిస్తాను. ఎక్కడి నుంచి? శాశ్వతంగా పాలకొల్లు ప్రాంతం నుంచి కేవలం హైదరాబాద్కి వలస వచ్చేసిన కుటుంబాలు, మొత్తం ఫ్యామిలీతో అంటే పట్టుకూటు కోసం, ఉపాధి కోసం వచ్చేవాళ్ళు కాకుండా వైద్యులు, అంటే రిటైర్ అయిన వైద్యులు లేదా మిగతా వాళ్ళు అంటే ఒక స్థాయి ఆర్థికంగా ఉన్నవాళ్ళు కూడా వలస వచ్చే పరిస్థితి కనపడతా ఉంటే, అంటే పర్మనెంట్గా అండి. నేను పేర్లు ఇమ్మంటే ఇస్తా కానీ బాగుండదు, కానీ కాళ్ళు చూపిస్తాను. వచ్చే పరిస్థితి వస్తుంటే ఏం జరుగుతుందండి? ఓ పక్కన అమరావతిని ఆ కక్షాదింపు చర్యలు చేపట్టారు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ బొత్స గారు మిస్టేక్ ఏమన్నా కానివ్వండి, తప్పు పాలన డైవర్షన్ అయిపోలే. కక్షాదింపు వచ్చేటప్పటికి దాంట్లో డైవర్షన్ అయిపోలే. కొన్ని మంచి కార్యక్రమాలు చేయొచ్చు, మిగతా కార్యక్రమాలు చెడ్డ కార్యక్రమాలు డామినేట్ అయిపోయినాయి కదా. ఇవాళ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ చెప్తుంటేనండి మీకు ఈ రాష్ట్రం పట్ల అవగాహన నాకు అర్థమవుతుంది. అందరూ గొప్ప వాళ్ళు అంటారు. నేను మీరు కేటీఆర్ గారిని విమర్శించుకోవచ్చు, రేవంత్ రెడ్డి గారిని విమర్శించుకోవచ్చు. పాజిటివ్ యాంగిల్ ఎందుకు కంపేర్ చేస్తానంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి 2014లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 1500 కోట్ల రూపాయల లోపు అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి కూడా 1500 కోట్ల రూపాయల లోపే. ఏదో వచ్చేసింది మిగతా వాళ్ళు పోగొట్టినట్టు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ పర్సన్ కాకుండా దిగిపోయేటప్పుడు కూడా 2000 కోట్ల రూపాయలపై. ఆ ఒరిస్సాని మీ దృష్టిలో ఒరిస్సా అంటే ఏదో అటవీ రాష్ట్రం అనుకుంటారు కదా, ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ ఉందండి. ఉత్తరాఖండ్లో కూడా ఎక్కువ పెట్టారు, చండీగఢ్లో ఉందండి. హైదరాబాద్లో తెలుసా ఈ సంవత్సరానికి ఎంత అవుతుందో? అంతనికి తెలుసా మీకు? 3 లక్షల కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ రీచ్ అవబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నిజంగా మీరు చెప్పండి, ఇవాళ సిఆర్టీలో వెళ్ళినా తెలుగు వాళ్ళు తెలుగులో కోస్తా రాయలసీమ వాళ్ళు అత్యధికులు ఉన్నారు కదా సాఫ్ట్వేర్ రంగంలో, ఒప్పుకుంటారా? అట్లాంటిది వాళ్ళ బేస్ రాష్ట్రంలో నేను ఏం చెప్పమంటారు చెప్పండి? అంటే ఏంటి? వాళ్ళలో పిల్లల్లో శక్తి ఉంది, కానీ రాజకీయ నాయకుల్లో వైఫల్యం కనపడుతుంది. సింగపూర్, నేను దేశం గురించి మాట్లాడితే 1980లో చైనా అనే కంట్రీ ఓ దిక్కుమాలిన జనంతో ముంచి కుప్పలుగా మనుషులు తిరిగే కంట్రీ కింద మనకు అభిప్రాయం ఉంది. డెంగ్యూ వచ్చిన తర్వాత 1980లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 నాటికి ప్రోగ్రెస్ మొదలైంది. ఇవాళ ఏ స్టేజ్కి వెళ్ళిందండి?
ఇవాళ సింగపూర్ అనే కంట్రీ 1950-60లో మీరు చూస్తే సొంత మంచినీళ్ళు కూడా లేదు. ఇది పోతే చచ్చిపోద్దురా అని 1965లో మలేషియా గెంటేసింది. ఎవరి మీద ఆధారపడదని. ఇవాళ 1965 నుంచి మొదలు పెట్టుకుని ఇవాళ ఈ స్టేజ్కి వచ్చారంటే చిన్న విషయం అండి. రాజకీయ నాయకుల యొక్క స్థిర దృఢ నిశ్చయం. ఇప్పుడు ఏపీలో ఆ క్యాపబిలిటీ ఉన్న లెవెల్ లేరా? అంత కెపాసిటీ ఇవాళ అంతా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆటలో పడిపోయారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జలగం వెంగళరావు గారు ఉండేవారు. చాలా దమ్మున్న లీడర్ అండి. ఇనీషియల్ రంగంలో కూడా ఇవాళ సంజయ్ రెడ్డి గారు వచ్చినా, చెన్నారెడ్డి గారు వచ్చినా అంటే పట్టుదల ఉంది. చెన్నారెడ్డి గారిని చూసి ఇందిరాగాంధీ గారే భయపడేవారు అనేవారు. అందుకని ఆయన పదవులు తెలుసు కదా మీకు. నానుడి విబి రాజు గారు, చెన్నారెడ్డి గారు నానుడి, ఒల్లూరు బసవరాజు గారు, పివి నరసింహరావు గారు బాబు అనేవారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ధైర్యంగా. ఆ తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉందో వాళ్ళకి ఇష్టపడలేదు. 30 మంది ఎంపీలు కూర్చుని ఈయన మంత్రి పదవి కూడా తీసుకోకుండా ఈజ్ ఏబుల్ టు, అంటే నేను డీటెయిల్స్ చాలా ఉన్నాయండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాభం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు 33 మంది మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం రావటం. దీనికన్నా ముందు ఈ దేశ రాజకీయాల్లో 84 to 89 ఒక ప్రాంతీయ పార్టీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగు వాళ్ళ ప్రాంతీయ పార్టీ దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండటం నమ్మగలుగుతాం ఈ చరిత్రలో? ఫ్యూచర్లో అలా జరగలుగుతుందా? ఇవాళ సరే ఏదైనా జరిగిపోయింది. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఒకటి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ మాత్రం విపత్కర పరిస్థితిలో ఉంది. దీన్ని మాట్లాడదాం, అక్కడికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ స్థానాలపైన మీ అభిప్రాయము, మీ ఆవేదన ఇది. తెలంగాణలో ఎట్లా ఉందనిపిస్తుంది? తెలంగాణలో త్యాగరాజు గారు ఎవరు? మా అద్దంకి దయాకర్, వీళ్ళందరూ అద్దంకి దయాకర్ గారును దాసో శ్రవణ్ గారు ఇద్దరు కూడా, ఆయన త్యాగరాజు కాదండి నేను చెప్తున్నాను, ఇద్దరు కూడా నాకు చాలా ఇష్టమైన ప్రియ శత్రు మిత్రులు. తెలంగాణ ఉద్యమంలో ఆ ప్రియమైన శత్రు మిత్రులు అన్న ఎంత గట్టిగా ఆయన అయితే, శ్రవణ్ గారు అయితే ఏదైనా సరే ఆయన ఆవేశం ఎప్పుడు మేము వ్యక్తిగత గౌరవాలు కోల్పోలేదండి. ఆ ఉద్యోగ చెత్త నీచ నికృష్టమైన ఉద్యోగ నాయకుడిలాగా నేను నా సోదరులను ఎందుకంటానండి. ఆవేశంతో ఒక మాట మాట్లాడినా అది పక్కన. ఇవాళ కొంతమంది మాట్లాడతా పదవుల కోసం లేకపోతే దీనికోసం కక్కుర్తి పడుతున్న శ్రవణ అన్నారు. సిగ్గుండి అలా మాట్లాడతాను. బై ద టైమ్ ఈజ్ ఎంటరింగ్, చాలామంది వాళ్ళకి తెలియదు, శ్రవణ గారు ఈజ్ ఎ డాక్టరేట్, హైలీ లిటరేట్. ద కంపెనీ ఈజ్ టు వర్క్. ఆ దాంట్లో ఇవాళ చాలామంది తెలియదు, ఆ రోజు 2-3 లక్షల రూపాయల శాలరీ అంటే చాలా ఎక్కువ అండి. దాన్ని వదులుకుని అప్పుడు ప్రమోద్ రెడ్డి గారు, సిద్ధార్థ గౌడ్ అందరూ ఉండేవారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండేవారు. వీళ్ళ ముగ్గురు కూడా ప్రజారాజ్యంలో వచ్చారు. అయితే ఆ రోజు మనం ఏమనుకున్న ప్రజారాజ్యం మార్పు కోసం, సామాజిక న్యాయం కోసం అని వచ్చింది కదా. ఈ స్ట్రగుల్డ్ అండి, చాలా కష్టపడ్డాడు. తర్వాత ఆ పార్టీలు ఈ పార్టీలు మారిన అంతిమంగా నేను చెప్తున్నాను, తమిళిసై గారు ఒక గవర్నర్ గారు మన ఎంపీ కింద పోటీ చేశారులేండి, ఆవిడ గవర్నర్ గారు. అంతకుమించి నేను మాట్లాడకూడదు. గవర్నర్ గారి గౌరవం ఇవ్వాలి కదా మనం. ఏంటండి ఈయన మన శ్రవణ్ గారు ఇంటలెక్చువల్ కదా, ఆ కోట ఏందండి మాట్లాడతారు రాజకీయ నాయకుల అంటే మీ జీవితం అంతా మీ పార్టీ కూడా రాజకీయ నాయకులకి అంటే మిగతా కోటాలు మీరు ఒక్కళ్ళ సత్యహరిచంద్రులా శ్రవణ ముందు నుంచుని మీ గవర్నర్లో 10 నిమిషాలు మాట్లాడండి, మీ నాలెడ్జ్ ఏంటో వాళ్ళ నాలెడ్జ్ ఏంటో తెలుస్తుంది. శ్రవణ ఆమానిస్తారా? తర్వాత ఈయన ఎవరో మన కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ గారు 2 సార్లు పోటీ చేశారు. ఆయన ఒకసారి పేపర్ తిని మెజారిటీతో కోల్పోయారు. అలాంటిది ఆయనకి మొన్న మళ్ళీ ఒకసారి త్యాగరాజుగా మారి సీటు త్యాగం చేశారు. అది అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారి ఎమ్మెల్సీ రావాల్సింది. దాంట్లో కూడా ఇబ్బంది జరిగింది. కానీ రాజకీయాల్లో పేషెన్స్ అంటారు చూసారా, చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు పేషెన్స్. నిజంగా ఆయన అంటే కంపేర్ చేస్తాను కాదు, ఎన్ని అవమానపడిపోయినా గొప్పకొని నోరు జారదు ఆయన. అదే అందులో చంద్రబాబు అది అసలు ఎన్ని జరిగినా ఆయన లక్ష్మీపాత్ గారు వచ్చి ఆయన డిపార్ట్మెంట్ రెవెన్యూ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ జానీ జైల్ సింగ్ నగర్ పట్టాలు అనౌన్స్ చేసేసిన ఆయన మాట్లాడలేదు, సామాన్యం చూసుకున్నారు. అద్దంకి దయాకర్ గారు నీకు రాలేదన్నా సరే సోదరుడు చాలా సంయమనం పాటించాడు. కోమటిరెడ్డి గారు మీద ఆయన మాట్లాడిన మాటకి తర్వాత క్షమాపణ చెప్పిన వాళ్ళు ఇవ్వలేదు. ఒక వార్త డిఫరెంట్ ఇష్యూ. చాలా నిలబడ్డాడు, స్టాంచ్ సపోర్ట్ నిలబడ్డాడు. రాపోయినా పర్వాలేదన్న వస్తుందని ఆ రోజు ఆవేశం కూడా లేకుండా చర్చల్లో మాట్లాడుకున్నాడు. ఈజ్ ఏబుల్ టు కంప్లీట్లీ జస్టిస్. శంకర్ నాయక్ గారు, విశ్వంత్ గారు, శంకర్ నాయక్ గారు నాకు ఎక్కువ పరిచయం లేదు, బట్ గ్రాస్ రూట్ వర్కర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. సో రికగ్నిషన్ ఈజ్ వెరీ గుడ్ అండ్ బీయింగ్ ఫ్రమ్ లంబాడా కమ్యూనిటీ. ఆ తర్వాత నెల్లికంటి మన సచిన్ గారు, ఆయన వామపక్ష ఏఎస్ఎఫ్ నుంచి ఉన్నాడు. బండి వెనక బండి కట్టి
ఏ బండిలోకి వస్తావు కొడుకో అది అప్పుడు ఏ అది జిల్లా 47, 48 అది. ఏ జిల్లా నల్గొండ. నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లాలో ఆరుట్ల రామచంద్రరెడ్డి గారు లేదంటే బద్ద నరసింహారెడ్డి గారు ఏదన్నా అత బోడిపూడి వెంకటేశ్వర వివిధ పార్టీలు ఉండేవారు. కానీ సామాజిక పరంగా నోముల నరసింహ గారు కొంతకాలం వచ్చారు, చూశారు. ఒక బలహీన వర్గాల నుంచి, గ్రాస్ రూట్ వర్కర్ నుంచి ఆయనకి ఇవ్వటం అనేది కంప్లీట్గా హర్షణీయం. డెఫినెట్గానండి తెలంగాణలో ఇబ్బంది చాలా న్యాయంగానే ఉంది, చాలా న్యాయంగా జరిగింది. విజయశాంతి విషయంలో చెప్పలేదు. మొట్టమొదటిసారి ఒక ఓసీ వర్గాన్ని కాకుండా 5 కూడా బడుగు బలహీన వర్గాలకి ఇచ్చిన సంఘటన చూశారు ఎప్పుడన్నా? మీకు చరిత్రలో మీకు హిస్టరీ ఉంది, జర్నలిస్ట్ గమనించారా? ఎప్పుడు గమనించేది. కాంగ్రెస్ పార్టీ అంతిమంగా 2014 2 ఎంపీ సీట్లు ఇచ్చింది. పార్టీ గ్రాస్ వర్కర్స్ రికగ్నైజ్ చేసిన రూపాయి డబ్బు తీసుకోకుండా ఇచ్చిన ఒకటి రాపాక వరప్రసాద్ గారు, ఒకటి పాలవ గోవర్ధన్ గారు రాజ్యసభ 2 వచ్చింది. కానీ డిస్పైట్ దస్ ఎంటైర్ డిఫరెంట్. ఇక్కడ మాత్రం 5 సీట్లకు 5 సీట్లు నాకు తెలిసిన తెలంగాణ చరిత్రలో, అంటే తెలంగాణ ప్రాంతం ఉప ప్రాంతం రాష్ట్రం లేకపోయిన చరిత్రలో 5 సీట్లు ఇవ్వలేదు మొట్టమొదటిసారి. అది విజయశాంతి గారి విషయం వరకు వస్తే నాకు అర్థం కాదు ఎందుకు ఇచ్చారు. ఎందుకు అంటే ఆవిడ నాకు తెలిసిన రోజు వెంకయ్యనాయుడు గారు ఫోన్ చేసి విద్యాసాగర్ గారితో మాట్లాడి, అమ్మ ఫ్లైట్ అరేంజ్ చేయండి అమ్మా, స్పెషల్ ఫ్లైటు హెలికాప్టర్ అన్నా తీసుకుని ఆవిడని నామినేషన్ వేయించాలి అక్కడ సోనియా గాంధీ గారికి ఎగనెస్ట్గా బళ్ళారిలో అని చెప్పారు. ఆవిడ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి ఆవిడని అడగండి ఎప్పుడన్నా మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు. ఫోన్ చేస్తే ఆవిడ వెనక్కి వెళ్ళిపోయారు. యాక్చువల్గా ఆవిడని పోటీ చేయించడానికి ప్రయత్నించారు బీజేపీ నుంచి. ఎస్, ఓకే, ఇది వాస్తవం. ఎక్కడ బళ్ళారిలో మన సోనియా గాంధీ గారు నామినేషన్ వేస్తున్న సందర్భంలో సుష్మా స్వరాజ్ గారి కన్నా ముందు ఈవిడ పోటీ చేయాలని, పవర్ఫుల్ లీడర్గా ఉన్నారు కదా, పవన్ ఆ రోజు మంచి దాంట్లో ఉన్నారు. కానీ మిగతా చోట్ల ప్రచారం చేయించుకున్నారు, సరిపోయింది. అక్కడి నుంచి తర్వాత మీరు చూశారు కేసీఆర్ గారు నా చెల్లి దేవుడిచ్చిన చెల్లిని పెట్టుకుని సెక్రటరీ జనరల్ పోస్టు. ఆయన ఏమండి ఎడం చేత్తో పోస్ట్ రాస్తారు, కుడి చేత్తో పోస్ట్ రాస్తారు. ఆల్ నిరంజన్ గారిని తీసుకొచ్చి ఆగం చేశారు, లేదు తర్వాత సంగతి మాట్లాడుకున్నాం. పోస్ట్ ఇచ్చిన తర్వాత ఈవిడ ఈగోయిజం, మరి సినిమా వాళ్ళందరూ ఈగో, లేడీ అమితాబ్ బచ్చన్ ఈగోను, ఆయన మామూలు అండి, ఇద్దరు ఎడముఖం పెడముఖం. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలంగాణ ఆవిర్భావం దృష్టిలో తెలంగాణ రాష్ట్ర సమితికి 2 ఎంపీ సీట్లు ఉన్నాయి, మిగతాన్ని ఓడిపోయింది. ఈవిడ ఇటు ఆవిడ ఇటు, ఎడమొహం పెడమొహం ఇద్దరు. నేను చెప్తాను తెలంగాణ తీసుకొచ్చేయండి, డ్రైవింగ్ ఫోర్స్ మిగతా వాళ్ళు ఉండొచ్చు. అలాంటి పద్ధతి తగ్గించి తర్వాత ఆవిడ ఉద్దాన పతనం చూశారు మీరు. మళ్ళీ రావటం, ఆ పార్టీలోకి వెళ్ళటం, బీజేపీకి కాంగ్రెస్కి. ఇవాళ కాంగ్రెస్లో హామీ ఇచ్చిన ఠాక్రే గారు హామీ ఇచ్చారని చెప్తున్నారండి. ఎవరు హామీ ఇచ్చినా ఢిల్లీ వెళ్ళటం, వారు తెరవనక అంటే మీరందరూ మీడియా అంత మానిటర్ చేయట్లేదు కదా, కానీ షీజ్ నాట్ ఇన్ లైమ్ లైట్లో లేసినప్పుడు ఇప్పుడు మారుతున్న నేపథ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఒక మార్పు అనేది కనపడుతుంది అనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఆ మార్పు ఇవాళ ఎమ్మెల్సీ సీట్ల విషయంలో కూడా కనపడింది అనేది ఒకటి. మీనాక్షి నటరాజన్ ముద్ర ఉంది. మీనాక్షి నటరాజన్ గారితో పాటు కేంద్రంలో ఉన్నప్పుడు మారిన ఏదైతే ఉందో ఇది డెఫినెట్గా ముద్ర. ఎప్పుడు ఇదే కాదు, బలహీన వర్గాలను కూడా కలిపికెళ్ళాలి అనే ఉద్దేశంతో ఒక చెరిస్మాటిక్ అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు మేబీ ఫెయిడ్ అయిపోయిండొచ్చు, కానీ మళ్ళీ రావులమ్మగా వీడు వెళ్తే జనం గుర్తుపడతారు. కానీ మీరు ఎందుకు ఇచ్చిందో మీకు అర్థం కావట్లేదు కదా. నాకు అర్థం కావట్లేదంటే ఇచ్చిన హామీ మేరకు మాత్రం ఇచ్చారు అని మీరు అనుకుంటున్నారు. బహుశా నాకు అనిపించింది ఏమిటనంటే 2014 ఫిబ్రవరి నెలలో లోక్సభలోకి తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ఆ రోజు స్పీకర్ పైన పెప్పర్ స్ప్రే కొట్టినప్పుడు అడ్డు నిలబడింది విజయశాంతి. ఆ లోక్సభ లాబీలో తెలంగాణ ఎంపీలతో పాటు వారు ముందస్తు అనుకున్న దాని ప్రకారం ఆమె టీఆర్ఎస్ వైపు ఉన్న, వీళ్ళు కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ఆమె పోడియం దగ్గర ఉన్నారు, స్పీకర్కి ఇబ్బంది కాకుండా. ఆ తోపులాటలో కింద పడినా తట్టుకొని నిలబడి ఉన్నారు. తెలంగాణ వాయిస్ వినిపించడం కోసమే ఒక పార్టీ పెట్టుకున్నారు, ఇక్కడ పనిచేసిన తల్లి తెలంగాణ పార్టీ పెట్టుకున్నారు. అంటే కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఇచ్చిరెవరు ఇట్లా అనుకోవచ్చు. మీ అభిప్రాయం, నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్, బట్ మేజర్ ఆవిడ అంతకన్నా పెద్దగా ఉద్యమం చేసిన వాళ్ళు చాలామంది, అంటే ఆవిడని ఆమె తక్కువ చేయట్లేదు. బట్ డిస్పైట్ దట్ ఆవిడ ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ మీద సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేసి మాట్లాడే వ్యక్తి కాదు. మేబీ సినిమా నటులు చాలా కాలం ఖాళీ ఉన్నప్పుడు చేయవచ్చు. సీరియస్నెస్ లేదు ఉద్యమాల్లో. అంటే నేను ఆమె తప్పుగా మాట్లాడలేదు, మెరుగుదల కోసం మాట్లాడుతున్నాను. ఇప్పటికన్నా సీరియస్నెస్ ఉంటే ప్రజలు హర్షిస్తారు. మామూలుగా వచ్చి డైలాగ్ మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. బట్ ఆవిడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నేను వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే, ఏదో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారి వస్తే రాహుల్ గాంధీ గారి ప్రేమ హోదా ఇస్తాను కాదు. తెలంగాణ విషయంలో సిపిఐ పార్టీకి నిలబెట్టుకుంది.
ఒక సీటు ఇవాళ ఒప్పుకొని అడిగేవాళ్ళు లేరు. ఒక వచ్చిన అంటే మిత్రులను వచ్చిన కాపాడుకుంటున్న 4 కాంగ్రెస్ సీట్లలో ఒక సీటుకి మిత్రధరం పాటించింది. మునుగోడు సీటుకే ఆ రోజు పోటీ చేయకుండా మేము వెళ్ళిపోయాం. దాని గురించి హామీని పాత హామీ ఎవరు గుర్తు పెట్టుకుంటారండి? డెఫినెట్లీ ది క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీనాక్షి నటరాజన్ గారికి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ గారికి, కానీ ప్లస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఇక్కడ ఒక సందర్భాన్ని తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీకు ఆ దృశ్యమే వ్యతిరేకంగా ఉన్నది, తెలంగాణ అనుకూలంగా ఉన్నది. మిత్రధర్మాన్ని పాటించి సిపిఐకి ఇచ్చిండ్రు. మరి మిత్రధర్మంతో కాంగ్రెస్ ఇక్కడ ఇచ్చినట్టుగానే టీడీపీ, బీజేపీ సోమవీర్రాజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తాను పై చేయిలో ఉంది. మిత్రధర్మం సిపిఐకి ఇవ్వకపోయినా అక్కడ తెలుగుదేశం పై చేయి కాదండి. అక్కడ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ బానిసలాగంటే బాధపడతారు వాళ్ళు, మనోభావాలు దెబ్బతింటాయి. ఆ పాట కూడా వచ్చింది, మనోభావాలు. అందుకని ఇవాళ ఏం చెప్తే చేసి ఆదేశించే పరిస్థితుల్లో ఉంటే పాటిస్తే పరిస్థితుల్లో వచ్చింది. ఇది నేను చెప్తున్నాను. తెలంగాణకు సాయుధ పోరాటం ఎలాగుందో శ్రీకాకుళం సాయుధ పోరాటం అలాగే ఉంది. పోరాటంలో అల్లు సీతారామరాజు, కొమరం భీము, భాగిరెడ్డి వర్మ అందరూ ఉన్నారు. తెలుగు జాతి బిడ్డలందరూ 19-20 వరకు మీద అందరూ ఒకటే పోరాటతత్వం ఉంది. కానీ వాళ్ళ తెలంగాణలో ఇంకా పోరాటతత్వం నిలబడి ఉంది. ఉత్తర భారతీయ అహంకారానికి గులాములు అయ్యే వాళ్ళు కనపట్టలేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన 96% ఓట్లు వచ్చిన అందరూ 10 ముందుకు తోసుకని చెప్పి ఢిల్లీ పాఠశాల మీద కాళ్ళకు పడుతున్నాయి. నేను ఎక్కువ పడ్డా అంటే గుండె దెబ్బతింటుందండి, ఇది గాయపడుతుంది. అది ఆత్మగౌరవం అడుగు హదమ స్థాయికి వచ్చింది. వాళ్ళు అక్కడ ఒక్క ఎమెండ్మెంట్ పెట్టడానికి కూడా భయపడిపోతున్నారు. ఢిల్లీలో పార్లమెంట్లో మాట్లాడటానికి ఏదో తూతూ మంత్రంగా మాట్లాడుతున్నారు. వీళ్ళ మీద ఒకళ్ళని ప్రయోగించారు. వీళ్ళని తిట్టుకుంటాం, వాళ్ళని ఏళ్ళని తిట్టుకుంటాం. తెలంగాణలో ఆ పరిస్థితి బండి సంజయ్ గారు, కృష్ణరెడ్డి గారు, కేటీఆర్ గారు కూడా వచ్చింది. వాళ్ళ రాష్ట్రం గురించి మేజర్ ప్రాతిపదిక నడుస్తుంది. ఇంతకుముందు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవటం వల్ల అదొక ముఖ్య కారణం బీజేపీని ఎక్కడానికి. ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే దాని అర్థం ఏమిటి మరి? మీరు దీన్ని ఎట్లా చెప్తారు? ఈక్వేషన్స్ 2+, ఇప్పుడు మోడీ గారు చెప్తారు A+B² అని, అవి చెప్తే జనం కంగారు పడతారు. చెప్తున్నానండి. యాక్చువల్గా క్రితం ఎన్నికల్లోనే కేసీఆర్ గారు అంటే 2 విషయాలు మాట్లాడుతున్నారు. మరి చెప్పిన వాళ్ళు మీరు అడగక్కర్లేదు. కానీ 2014లోనే ఆప్ కథార్హం హై కృపయా ప్రతీక్ష కీజియే, మీరు క్యూలో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి అని చెప్పి దిగ్విజయ్ సింగ్ గారికి ఏంటి నా ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ గారు వెళ్తే సోనియా గాంధీ దగ్గర పంపించారు. అందరితో కుటుంబంతో కలిసిన తర్వాత మీరు దిగ్విజయ్ సింగ్ గారిని కలపండి మేము ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆప్ కథార్హం హై కృపయా ప్రతీక్ష కీజీ హిందీలో అన్నట్టున్నారు. కేసీఆర్ గారు హిందీ వచ్చు కాబట్టి అర్థమైందంట. మీరు క్యూలో చాలామంది ఉన్నారు, ఉండండి. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైనా కేటీఆర్ గారు మనసు మీకు శ్రీనివాస్ గారు వాళ్ళకి తెలిసి మా పర్సనల్ విషయాన్ని వచ్చు కానీ మీరు అడగండి. కేటీఆర్ గారు నాన్నగారు మనం కాంగ్రెస్తో కలిపి వెళ్ళటం అవసరం, మన శక్తి ఏంటి, మనకు 20% ఓటింగ్ లేనప్పుడు ఇబ్బంది పడిపోతాను ఇంకే పరిస్థితి రాదు ఇలా సర్వేలు. కేసీఆర్ గారు టేకింగ్ ద కాల్ అండ్ షాట్స్, క్వశ్చన్ లేదు, ఎటో కింద పెడదాం, ఒంటరిగా పోటీ చేద్దాం. వచ్చిన ఓట్లు 31%, కానీ 60 వచ్చినాయి. ఆ ధైర్యం అని చూపించారు. అదే సమయంలో మొన్న మాత్రం బీజేపీతో వెళ్ళటానికి వాళ్ళు నిర్ణయించుకున్నట్టు తెలిసిన ఆఫారిటీస్ టు ఐ డోంట్ నో, రేపు హరీష్ రావు గారు నా మీద మాట్లాడచ్చు కానీ చెప్తున్నానండి. లోపల వచ్చిన సమాచారం ప్రకారం బీజేపీ ఒప్పుకోలేదు. దే వాంట్ టు ఫినిష్ అప్ అండి. వాళ్ళ ఆపరేషన్ సౌత్లో ఆపరేషన్ బెరడా సౌత్లో టీఆర్ఎస్ పార్టీ అంతర్ధానం అయితేనే బీజేపీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మిగతా వర్గాలన్నింటికి ఉంటుంది. మేము ఒక హిందూ వర్గానికి కాదు, విపరీతమైన సనాతన వర్గానికి మేము కాణాచిగా ఉండాలనే ఒక దాంట్లో బీఆర్ఎస్ని మాత్రం వీళ్ళు ఏం చేసినా ఊరుకోరండి. ఇవాళ పోరాడి బీఆర్ఎస్ నిలబడితేనే జైల్లో పెట్టుకుంటారు. అది కాదండి, నిజంగా పోరాడితే బీఆర్ఎస్ నిలబడుతుంది. లేదంటే ఆ పార్టీకి నాశనం అవుతుందో నాకు తెలియదు కానీ తెలంగాణకు మాత్రం నష్టం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఇవాళ తెలంగాణ అస్తిత్వం కోసం ఆ పార్టీ మీద కేసీఆర్ గారి మీద నాకు మా ఆందోళన మీద మాట్లాడిన దానికి తెలియజేస్తాను ఒకటే బాగుంది. నాకు ఇవాళకి బాధగా ఉన్న ఆ పార్టీ నిలబడాలి, లేదంటే ఇంకో ప్రాంతీయ పార్టీ రావాలి. ప్రాంతీయ పార్టీలు లేకుండా ఉంటే తెలంగాణ అస్తిత్వానికి, తెలుగు జాతి అస్తిత్వానికి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్న వాళ్ళ తెలంగాణ వాళ్ళు తమిళనాడులో తమిళనాడులో పోరాడుతున్నారు భాష కోసం, దాని మనందరికీ లాభం. తెలంగాణలో పోరాటం తెలుగు వాళ్ళందరికీ ఏదో మూడు లాభం జరుగుతుంది. మొత్తం అంతా బానిస జాతి అయిపోతే ఎట్టకండి. నేను తెలంగాణ లీడర్స్ని అప్రిషియేట్ చేస్తున్నాను. యు నేమ్ ఎ ఫ్యూ. ఇవాళ సిపిఐ లీడర్స్ కానీ, సిపిఎం లీడర్స్ కానీ, జాన్ వెస్లీ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ప్రవీణ్ కుమార్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు, యు నేమ్ ఏ లీడర్ అండి ఎక్సెప్ట్ ఆ గుజరాతీ పార్టీ తప్ప. కానీ ఇక్కడ అంటే మీ అంచనా ప్రకారం భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎట్లా ఉండవచ్చు? ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆడించిన విషపావుకులు దాంట్లో గేమ్లో బలైపోయే
పార్టీలు ఎలా తెలుగుదేశం పార్టీని వాళ్ళు త్వరలోనే లాస్ట్ టైం మీద దాదాపు చేద్దామని చూశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి చర్యల వల్ల ఆయన తిరిగి తప్పని పరిస్థితిలో వాళ్ళు బలవంతం చేసి ఫిక్స్ చేసి బిగించుకుని స్టేజ్ మీద షో కూడా చేసినట్టు అయింది. ఇవాళ తెలుగుదేశం పార్టీని బతికించే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ పార్టీని కూడా ఊరుకోరండి, అలా అలా గాల్లో నిలబెట్టినట్టు పెడతారు. అందువల్ల దురదృష్టం ఏంటంటే అభ్యుదయ భావాలకి, డెఫినెట్గా చెప్తున్నాను, అభ్యుదయ భావాలకి ఒక ప్రాతిపదికగా లేతే కులం ఉంది, కులాన్ని మతాన్ని విద్వేషాన్ని వాడుకుని వస్తే ప్రమాదకరం రాష్ట్రానికి, దేశానికి కూడా. ఆంధ్రప్రదేశ్ మొత్తం భవిష్యత్తు పెద్ద ఆశాజనకంగా నాకు కనిపించట్లేదండి. కానీ మారాలంటే మాత్రం భావితరాల హక్కుల కోసం ప్రజలు పోరాడాలి. కుల గజ్జి, కుల ద్వేషం, మత ద్వేషం, వాళ్ళు అంటగడుతూ మత ద్వేషం రాజకీయ నాయకులు అంటించారు. దాని గురించి బయటికి రావాలి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తిని కృష్ణా జిల్లాలో శంఖారావం పేరు మీద పెట్టి ఎన్టీ రామారావు గారిని పరోక్షంగా అభ్యుదయవాదం, కర్ణుడు ఇలాగా ఏ ఆచార్య దేవా ఏమంటే ఏమిటి అనే డైలాగులను తిట్టించే పరిస్థితికి వచ్చారంటే ఏనాటి ఒక అభ్యుదయ తిట్టించింది ఎవరు? ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటుకో, ఆదాని గారి పార్టీ కాదండి. అక్కడ మీటింగ్ పెట్టి ఆ డైలాగ్ మీరు విన్నారా? ఆచార్య దేవబా ఏమిటి ఏమిటి అని, సో కులమని దాన్ని కూడా విమర్శించే పరిస్థితికి వచ్చారంటే ఈ చరిత్రలో నేను ఊహించలేదు. ఎన్టీ రామారావు గారు దాంట్లో ఎవరు మా ఊరు జిల్లా ఆయనండి, మళ్ళీ ఎందుకు కానీ అంటే ఆయన ఇండైరెక్ట్గా ఎన్టీ రామారావు గారిని కర్నూలు పాత్రని చేసింది ఆయనే కదా. అందుకని అంటే ఒక జిల్లా, మేము పశ్చిమ గోదావరి జిల్లా మాట్లాడతాను, కృష్ణా జిల్లా వాడని చెప్పి జిల్లాకి తగులు పెట్టి, కులంకి తగులు పెట్టి మతం ద్వేషాన్ని తీసుకొస్తే ఆ కుచితంలో పడిపోయే ఆ పరిస్థితి ఎదుర్కోవాలని నేను కోరుతున్నాను యువతనాన్ని. బీజేపీ మీద నాకు కోపం లేదండి, ఉత్తర భారతీయ జనతా పార్టీ మీద బాధ నాకు. అది కంపేర్ చేస్తే లేదంటే కనుక మనం వెళ్ళిపోతాం, ఇంకా కిందకి వెళ్ళిపోతాం. ఇంతకుముందు చెప్పాను కదా, తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిన వాళ్ళు మహారాష్ట్రలో ముఖ్యమంత్రి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళిన బీసీలు తమిళనాడు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఇప్పటికీ ఈ రెండు రాష్ట్రాల్లో బీసీలు ఎప్పుడు రాజ్యాధిక అంటే కులం వస్తారా మొత్తం మీద మళ్ళీ గొడవలు ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టమాక. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కాదు నా ఉద్దేశంతో, బ్యాక్ బోన్ క్యాస్ట్ ఆఫ్ ది సొసైటీ. రైట్ సార్, థ్యాంక్ యూ. వారితో బహుశా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పైన వారు మాట్లాడిన ఇంటర్వ్యూ టాపిక్ ఏదున్నా సరే ఆ సందర్భం వచ్చిన ప్రతిసారి ఏపీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది, రాజకీయ పార్టీలు ఎట్లా ఉన్నాయి అదే మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు కూడా అదే, ఎందుకంటే మునిపెన్నడూ లేని విధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో బీసీలకు ఎస్సీలకు అంటే ఒకసారి వీరికి అవకాశాలు ఇవ్వడం ఒక అనివార్యత అనే ఒక కళ్ళ ముందు కనపడుతున్న ఒక దృశ్యం ఇది. బీసీలకు ఇప్పుడు ఇస్తున్న అవకాశాలు వారి జనాభాను తీసుకున్నప్పుడు తక్కువే, మరిన్ని అవకాశాలు మరింత మందికి రాజకీయంగా పదవులు రావాల్సిన అవసరం ఉంది, అనివార్యత కూడా ఉన్నది. ఇవాల్టి రాజకీయ పరిస్థితులపైన వారి ఆలోచన అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.